అంబటి రాయుడు గారిని సొంత చెల్లిని కూడా వీళ్ళు ఏ రకంగా చేస్తున్నారో మీకు చూపిస్తాను రండి. వీళ్ళకి ఎదురు తిరిగితే తల్లి లేదు చెల్లి లేదు. ఏదైనా సరే ఇప్పుడు ఎప్పుడో మన సమరసింహారెడ్డిలోనే ఎక్కడో చూస్తాం, పౌరుషం కోసం కొడుకుని కూడా చంపేసుకుంటాడు అందులో ఉన్న ఒక పిచ్చోడు, ఒక విల్లనగాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ పార్టీ మొత్తం వీళ్ళకి ఎదురు తిరిగితే అప్పుడు దాకా వాళ్ళతో తిరిగిన అంబటి రాయుడిని కూడా ఎందుకు పనికిరానుడికి చిత్రీకరిస్తున్నారు, ఎందుకు వచ్చాడు ఎందుకు పోయాడో తెలియదు అంటున్నారు. అలాగే సొంత చెల్లిని సొంత బావని కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని లోపలెట్టినప్పుడు షర్మిల గారు పాదయాత్ర చేసినప్పుడు ఏమన్నారండి ఆవిడ్ని? వైఎస్ షర్మిల అనలేదా, రాజన్న బిడ్డ అనలేదా? ఇప్పుడైతే జగన్ కోసం పనిచేస్తే వైఎస్ షర్మిల, జగన్ కోసం పాదయాత్ర చేస్తే రాజన్న బిడ్డ. ఒకవేళ ఆవిడ కోసం కనుక ఏదైనా పార్టీలో చేరితే వైఎస్ కాదటండి ఇంటి పేరు, ఏదో చెప్తున్నారు ఇంటి పేరు. ఇటు చూడండి, ఈ పకోడీ గడు, డెప్పు కటింగ్ గడి మిస్టర్ బీన్ రెడ్డి. ఈ మిస్టర్ బీన్ గడు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో బావని చెల్లిని కూడా ఘోరంగా దూషించాడండి. షర్మిలమ్మ ఎంత మాట అన్నాడు ఈ వీడియోలో మీకు చూపిస్తాను. అయినా జగన్ రెడ్డికి మీకు కోపం రాదు, ఎందుకంటే ఆ మాట ఆయనే అనిపించాడేమో. అయినా సజ్జల రెడ్డి కోపం రాదు, ఎందుకంటే ఆ మాట సజ్జల రెడ్డి అనిపించాడేమో. ఎవడో కన్నేసిన దాన్ని నువ్వెలా పెళ్లి చేసుకుంటావు అనిల్, బ్రదర్ అనిల్ అని అడుగుతున్నాడు. అంటే షర్మిలమ్మ గారి మీద ఎవడో కన్నేసాడట, ఆవిడ్ని అనిల్ అని చేసుకున్నాడు. ఎంత ఘోరం అంటే ఈడన్న మాట చెప్పడానికే నా మనసు ఆందోళన పడుతుంది, ఒక ఆడ కూతురు గురించి అలా మాట్లాడడానికి. కానీ నా కొడుకులకి అసలు ఏ వరుస వావి వరుసలు లేవు, ఆడమగ తేడా తెలీదు, లేచిని ఎలా పడితే అలా మాట్లాడతారు. సైకో నా కొడుకులు అందరూ ఉన్నారు వైసీపీలో. ఈడేం మాట్లాడాడు చూడండి ఒకసారి. 4-5 ప్లేసుల్లో ఎకరాలకు మింగేసి కేయపాలకు టోపీ పెట్టేసిన బ్రదర్ అనిల్ ఈ వయసులో కూడా వాడు చాలా సౌకాడు. అబ్బో బరిబెరి షర్ట్లు, లూయి విటాన్ షూస్ చాలా ఉన్నాయి, జన్య కోట్లు, అబ్బో వాడి టీ షర్ట్లు చాలా ఉంది వీడి కథ. రే పిసులు తీస్తానా కొడక మొత్తం. ఎక్కడో బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి బ్యాంక్ ఆఫ్ బరోడాల్ని తిరుగుతూ నీకు లోనిప్పిస్తా వారికి లోనిప్పిస్తా అని చెప్పి శ్రీవాత్సవ గుర్తున్నారా? వాడు కాదనుకున్న దాన్ని నువ్వు కట్టుకొని. దాని అర్థం ఏంటండి? ఎవరండి శ్రీవాత్సవ? ఎవరు? ఎక్కడో బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన నీకు ఇప్పుడు రెడ్డి గారి ఇంట్లో అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటావురా అని అదొక దారుణమైన మాట. ఎక్కడో బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన నువ్వు బ్యాంకుల్లో మోసం చేస్తే తిరుగుతున్నావు అంటే బ్రాహ్మణుల్ని అవమానించినట్టు కాదండి అది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇక మొత్తం బ్రాహ్మణులందరినీ వేసేమన్నాడా వీళ్ళతోటి? రెండోది ఏంటి, శ్రీవాత్సవ కన్నేసిన దాన్ని, వద్దనుకున్న దాన్ని నువ్వెలా కట్టుకుంటావురా అంటే షర్మిలమ్మని శ్రీవాత్సవ అన్నవాడు వద్దనుకున్నాడటండి, ఈయన కట్టుకున్నాడట. అంటే సొంత చెల్లి క్యారెక్టర్ మీదే ఇలా బురద జల్లించే స్థాయికి జగన్ రెడ్డి గారు పడిపోయారంటే అంటే పదవి కోసం ఆయనకు అధికారం కావాలి, డబ్బు సంపాదించుకోవాలి కాబట్టి ఇక తల్లి లేదు చెల్లి లేదు. రేపు ఇంకా విజయమ్మ షర్మిలమ్మతో అందుకే రాలేదేమో, ఒకవేళ వస్తే ఆవిడ శీలాన్ని కూడా శంకిస్తూ మాడతారేమో, ఆవిడకి కూడా ఏమైనా అక్రమ సంబంధాలు అంటగడతారేమో వీళ్ళు, అందుకని భయపడి ఆవిడ రావట్లేదేమో. అరే రే ఇప్పుడు ఇలా కానీ బయటకు వచ్చానంటే నన్ను ఇప్పుడు వచ్చి తెలుగుదేశం కానీ జనసేన కానీ మమ్మల్ని ఏం ఒక్క మాట కూడా అనలేదు ఎప్పుడు. కానీ మేము కనుక కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే వైసీపీ వాళ్ళు మా శీలాలను శంకించేస్తూ మా పిల్లల పుట్టుకలను కూడా ఇచ్చేసే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే విజయమ్మ గారు సాటి మహిళ కదండి, భువనమ్మనే అంత మాట అన్న వీళ్ళు అనిపించిన వాళ్ళు ఇప్పుడు షర్మిలమ్మనే ఎవడో కన్నేసిన దాన్ని నువ్వెలా చేసుకుంటారో అని బ్రదర్ అనిల్ని ఇలాంటి వాళ్ళతో అనిపించిన వాళ్ళు రేపు విజయమ్మ వస్తే ఆవిడ శీలం మీద శంకిస్తూ మాట్లాడరండి, ఆవిడ శీలానికి లేకపోతే ఆవిడకి అక్రమ సంబంధాలు అంటగట్టరా వీళ్ళు. సరే ఆలోచించండి, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు ఎంత క్రూయల్గా ఉన్నారో. అవ్వా సొంత చెల్లికి ఇలాంటి పరిస్థితి, ఇలాంటి మాటలు అంటగడతారా? ఇంతకన్నా నీచం అయితే మాత్రం రాజకీయాలు ఇప్పుడు దాకా లేదండి, ఇక ముందు కూడా రాదు. అది అయినా ఇంకా ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టపడేవాళ్ళు, వైసీపీని ఇష్టపడేవాళ్ళు ఎవరైనా ఉంటే ఈ టైప్ మనుషులు అయితేనే ఇష్టపడతారు. సొంత తల్లికి చెల్లికి అక్రమ సంబంధాలు అంటగడుతూ అవసరమైతే వాళ్ళని కూడా కించపరుస్తూ ఇలా పబ్లిక్గా రోడ్డు మీదకి నడి రోడ్డు మీదకి ఇచ్చేసే మెంటాలిటీలు ఉంటాయి చూడండి, వాళ్ళు మాత్రం వైసీపీలో ఉంటారు తప్ప మనిషి అన్నవాడు ఎవడో, మానవత్వం ఉన్నవాడు ఎవడో, తల్లికి చెల్లికి గౌరవించేవాడు ఎవడో. అంబటి రాయుడు గారిని సొంత చెల్లిని కూడా వీళ్ళు ఏ రకంగా చేస్తున్నారో మీకు చూపిస్తాను రండి. వీళ్ళకి ఎదురు తిరిగితే తల్లి లేదు చెల్లి లేదు.
ఏదైనా సరే ఇప్పుడు ఎప్పుడో మన సమరసింహారెడ్డిలోనే ఎక్కడో చూస్తాం, పౌరుషం కోసం కొడుకుని కూడా చంపేసుకుంటాడు అందులో ఒకడు, అందులో ఉన్న ఒక పిచ్చోడు, ఒక విల్లనగాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ పార్టీ మొత్తం వీళ్ళకి ఎదురు తిరిగితే అప్పుడు దాకా వాళ్ళతో తిరిగిన అంబటరాయుడిని కూడా ఎందుకు పనికిరానుడికి చిత్రీకరిస్తున్నారు, ఎందుకు వచ్చాడు ఎందుకు పోయాడో తెలియదు అంటున్నారు. అలాగే సొంత చెల్లిని సొంత బావని కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని లోపలెట్టినప్పుడు షర్మిల గారు పాదయాత్ర చేసినప్పుడు ఏమన్నారండి ఆవిడ్ని? వైఎస్ షర్మిల అనలేదా, రాజన్న బిడ్డ అనలేదా? ఇప్పుడైతే జగన్ కోసం పనిచేస్తే వైఎస్ షర్మిల, జగన్ కోసం పాదయాత్ర చేస్తే రాజన్న బిడ్డ. ఒకవేళ ఆవిడ కోసం కనుక ఏదైనా పార్టీలో చేరితే వైఎస్ కాదటండి ఇంటి పేరు, ఏదో చెప్తున్నారు ఇంటి పేరు. ఇటు చూడండి, ఈ పకోడీ గడు, డెప్పు కటింగ్ గడి, మిస్టర్ బీన్ రెడ్డి. ఈ మిస్టర్ బీన్ గడు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో భావని చెల్లిని కూడా ఘోరంగా దూషించాడండి. షర్మిలమ్మ రెడ్డి ఎంత మాట అన్నాడు ఈ వీడియోలో మీకు చూపిస్తాను. అయినా జగన్ రెడ్డికి మీకు కోపం రాదు, ఎందుకంటే ఆ మాట ఆయనే అనిపించాడేమో. అయినా సజ్జల రెడ్డి కోపం రాదు, ఎందుకంటే ఆ మాట సజ్జల రెడ్డి అనిపించాడేమో. ఎవడో కన్నేసిన దాన్ని నువ్వెలా పెళ్లి చేసుకుంటావు అనిల్, బ్రదర్ అనిల్ అని అడుగుతున్నాడు. అంటే షర్మిలమ్మ గారి మీద ఎవడో కన్నేసాడట, ఆవిడ్ని అనిల్ అని చేసుకున్నాడు. ఎంత ఘోరం అంటే ఈడన్న మాట చెప్పడానికే నా మనసు ఆందోళన పడుతుంది, ఒక ఆడ కూతురు గురించి అలా మాట్లాడడానికి. కానీ నా కొడుకులకి అసలు ఏ వావి వరుసలు లేవు, ఆడమగ తేడా తెలీదు, లేచిని ఎలా పడితే అలా మాట్లాడతారు. సైకో నా కొడుకులు అందరూ ఉన్నారు వైసీపీలో. ఈడేం మాట్లాడాడు చూడండి ఒకసారి. ఫుడ్లో 4-5 ప్లేసుల్లో ఎకరాలకు మింగేసి కేయపాల టోపీ పెట్టేసిన బ్రదర్ అనిల్ ఈ వయసులో కూడా వాడు చాలా సౌకాడు. అబ్బో బరిబెరి షర్ట్లు, లూయి విటాన్ షూస్ చాలా ఉన్నాయి, జన్య కోట్లు, అబ్బో వాడి టీ షర్ట్లు చాలా ఉంది వీడి కథ. రే పిసిరి తీస్తానా కొడక మొత్తం. ఎక్కడో బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి బ్యాంక్ ఆఫ్ బరోడాల్ని తిరుగుతూ నీకు నేర్పిస్తా వారికి నేర్పిస్తా అని చెప్పి శ్రీవాత్సవ గుర్తున్నారా? వాడు కాదనుకున్న దాన్ని నువ్వు కట్టుకొని. దాని అర్థం ఏంటండి? ఎవరండి శ్రీవాత్సవ? ఎవరు? ఎక్కడో బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన నీకు ఇప్పుడు రెడ్డి గారి ఇంట్లో అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటావురా అని అదొక దారుణమైన మాట. ఎక్కడో బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన నువ్వు బ్యాంకుల్లో మోసం చేస్తే తిరుగుతున్నావు అంటే బ్రాహ్మణుల్ని అవమానించినాడు కాదండి అది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇక మొత్తం బ్రాహ్మణులందరినీ వేసేమన్నాడా వీళ్ళతోటి? రెండోది ఏంటి, శ్రీవాత్సవ కన్నేసిన దాన్ని, వద్దనుకున్న దాన్ని నువ్వెలా కట్టుకుంటావురా అంటే షర్మిలమ్మని శ్రీవాత్సవ అన్నవాడు వద్దనుకున్నాడటండి, ఈయన కట్టుకున్నాడట. అంటే సొంత చెల్లి క్యారెక్టర్ మీదే ఇలా బురద జల్లించే స్థాయికి జగన్ రెడ్డి గారు పడిపోయారంటే, అంటే పదవి కోసం ఆయనకు అధికారం కావాలి, డబ్బు సంపాదించుకోవాలి కాబట్టి ఇక తల్లి లేదు చెల్లి లేదు. రేపు ఇంకా విజయమ్మ షర్మిలమ్మతో అందుకే రాలేదేమో, ఒకవేళ వస్తే ఆవిడ శీలాన్ని కూడా శంకిస్తూ మాడతారేమో, ఆవిడకి కూడా ఏమైనా అక్రమ సంబంధాలు అంటగడతారేమో వీళ్ళు, అందుకని భయపడి ఆవిడ రావట్లేదేమో. అరే రే ఇప్పుడు ఇలా కానీ బయటకు వచ్చానంటే నన్ను ఇప్పుడు వచ్చి తెలుగుదేశం కానీ జనసేన కానీ మమ్మల్ని ఏం ఒక్క మాట కూడా అనలేదు ఎప్పుడు. కానీ మేము కనుక కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే వైసీపీ వాళ్ళు మా శీలాలను శంకించేస్తూ మా పిల్లల పుట్టుకలను కూడా ఇచ్చేసే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే విజయమ్మ గారు సాటి మహిళ కదండి, భువనమ్మనే అంత మాట అన్న వీళ్ళు అనిపించిన వాళ్ళు ఇప్పుడు షర్మిలమ్మనే ఎవడో కన్నేసిన దాన్ని నువ్వెలా చేసుకుంటారో అని బ్రదర్ అనిల్ని ఇలాంటి వాళ్ళతో అనిపించిన వాళ్ళు రేపు విజయమ్మ వస్తే ఆవిడ శీలం మీద శంకిస్తూ మాట్లాడరండి, ఆవిడ శీలానికి లేదా ఆవిడకి అక్రమ సంబంధాలు అంటగట్టరా వీళ్ళు. సార్ ఆలోచించండి, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు ఎంత క్రూయల్గా ఉన్నారో. అవ్వా సొంత చెల్లికి ఇలాంటి పరిస్థితి, ఇలాంటి మాటలు అంటగడతారా? ఇంతకన్నా నీచం అయితే మాత్రం రాజకీయాలు ఇప్పుడు దాకా లేదండి, ఇక ముందు కూడా రాదు. అది అయినా ఇంకా ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టపడేవాళ్ళు, వైసీపీని ఇష్టపడేవాళ్ళు ఎవరైనా ఉంటే ఈ టైప్ మనుషులు అయితేనే ఇష్టపడతారు. సొంత తల్లికి చెల్లికి అక్రమ సంబంధాలు అంటగడుతూ అవసరమైతే వాళ్ళని కూడా కించపరుస్తూ ఇలా పబ్లిక్గా రోడ్డు మీదకి నడి రోడ్డు మీదకి ఇచ్చేసే మెంటాలిటీలు ఉంటాయి చూడండి, వాళ్ళు మాత్రం వైసీపీలో ఉంటారు తప్ప మనిషి అన్నవాడు ఎవడో, మానవత్వం ఉన్నవాడు ఎవడో, తల్లికి చెల్లికి గౌరవించేవాడు ఎవడో ఆ పార్టీలో ఉండడండి.